ఆ విషయాన్ని అక్కడ వదిలేయాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెప్పాలా, ఇప్పుడు చెబుతున్నా. రాసి పెట్టుకుని చేయండి. మీకు దుఃఖం వస్తే నాది పూచి, కానీ ఖచ్చితంగా చేయాలి. 1, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. 2, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 3, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా. ఇందులో మొదటి 2 చేయగలుగుతాం, 3వది చాలా కష్టం. మొదటివి కూడా కష్టమైన వాళ్ళు ఉంటే నమస్కారం, నాకంటే గొప్పవాళ్ళు. మీ ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడే పెట్టండి. 10 రోజుల తర్వాత చూడండి మీ ఇల్లు ఎలా ఉంటుంది. మంచినీళ్ళ గ్లాసు తాగా అక్కడే పెట్టండి, దాన్ని ఇంకో చోట పక్కకి పెట్టకండి. మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది దాన్ని. ఓ దువ్వెనతో తల దువ్వుకున్నాం, నాకు లేదా భాగ్యం, మీ అందరికీ ఉందిగా. ఆ దువ్వెన ఎక్కడ తీసారో అక్కడే పెట్టండి. ముఖ్యంగా మహిళాములు నమస్కారం. లేకపోతే మాకు పని ఇక్కడ వెనకాల. ఆ దువ్వెన ఎక్కడే పెడతారు. మళ్ళీ తర్వాత ఏమిటో కనపడలేదు. ఏం కనపడుతుంది? అది అక్కడ పెట్టవలసిన చోట పెడితే ఆ ఆందోళనలో ఉంటారు, అది కనపడలేదని. అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు పాలవాడు బిల్లు కోసం వస్తాడు. అయిపోయింది ఇక్కడ పెద్ద కురుక్షేత్ర కలహం అయిపోయింది. ఇప్పుడే రమ్మన్నా, ఇప్పుడే రావాలా, ఏమిటో పనిలో ఉండగానే అందరూ వస్తారు. నువ్వు పనిలో ఉన్నావని వాడికి తెలుసా? లేదా ఫోన్ వస్తుంది, ఏమిటో నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు చేయరు. ఖాళీగా ఉన్నాను అందరికీ మెసేజ్ పెట్టామా, చేస్తారు. ఇది కుదిరే పని. ఇది మనం ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు చేశారు, అయిపోయింది. మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయని ఏమిటంటే, ఖాళీగా ఉన్నామని అందరికీ పేపర్లో ప్రకటించు, లేదా వాట్సాప్లో పెట్టి నేను ఖాళీగా ఉన్నాను, దయచేసి ఎవరైనా ఫోన్ చేయండి. అటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయండి, చెబితే బాగుండదని.